ఆ రోజు నీకేం చెప్పాను? రాజా రాణి ఎప్పుడు వేరువేరు కాదు, వారు ఒకటిగానే ఉండేవారు, ఎప్పటికీ అలానే ఉంటారు. రాణి, ఈ డబ్బులు యాడ్ నుంచి వచ్చాయి. రాణి, నిన్నే అడుగుతున్నాను, నీకు ఈ డబ్బులు యాడ్ నుంచి వచ్చాయి? నేను స్కూల్ నుంచి పనికి వెళ్ళేదాన్ని. నల్లకాకి మీద ఒట్టు నాన్న. స్కూల్ అయిపోయాక పనికి వెళ్ళేదాన్ని. అంటే నువ్వు ఇంత డబ్బు సంపాదించావా? చెప్పు రాణి. రాణి, నిన్నే అడిగేది, నీకు ఈ డబ్బులు యాడ్ నుంచి వచ్చాయి? నేను అబద్ధం చెప్పట్లేదు నాన్న. నేను స్కూల్ అయిపోయాకే పనికి వెళ్ళేదాన్ని. అలాగే మా స్నేహితుడి ఇంట్లో కూడా పనిచేశాను నేను. ఇక అప్పుడు తనేంటి? నువ్వు తన దగ్గర ముష్టెత్తుకున్నావా? మీ నాన్న ఇంకా చచ్చిపోలేదే, చేతికి చిన్న దెబ్బ తగిలిందంతే. నాన్న, ఇది ముష్టెత్తుకునేది కాదు. నేను అక్కడ పనిచేశాను నాన్న, అందుకే నాకు ఈ డబ్బులు ఇచ్చారు. మీరు పని చేయొచ్చు, నాన్నమ్మకి ఇంత జబ్బుగా ఉండి కూడా ఇంతేసి పని చేయొచ్చు, మరి నేనెందుకు చేయకూడదట? నేను నానమ్మని చచ్చిపోనివ్వను. నీకు ముందే చెప్తే నువ్వు వద్దనేవాడివి, అందుకే నేను ఇలా దాచిపెట్టక తప్పలేదు. సిట్టి తల్లి, నన్ను క్షమించమ్మా. నేను నా బంగారు తల్లిని ఎంతలా తిట్టాను. రాణి, నువ్వు నీ పువ్వు లాంటి చేతులతో పనిచేసి నానమ్మ కోసం డబ్బు సంపాదించావా? నా తల్లి ఎంత పెద్దదైపోయింది రాణి. కానీ రాజా నుండి మనం తీసుకున్న డబ్బు మనం తిరిగి ఎలా తీర్చగలం చెప్పు? రాణి, మనం అప్పుగా తీసుకుంటే వారికి తిరిగి ఏమైనా విలువైంది ఇవ్వగలిగినప్పుడే తీసుకోవాలి, అదే సరైన పద్ధతి. కానీ నువ్వేం కంగారాడుకో. మీ నాన్న ఉన్నాడుగా, నేను వెళ్తాను ఆ నారీ నికేతనానికి. వెళ్ళి మీ నాన్నమ్మ గెలిచిన బహుమతి ఉంది కదా, అది అడిగి తీసుకొచ్చేస్తాను, సరేనా? ఆగండి పెదరాణి అమ్మా, మీరు ఎలాంటి పనులు చేస్తారని నేను ఎప్పుడు ఊహించలేదు పెదరాణి అమ్మా. మీరంటున్నది మాకు అర్థం కావట్లేదు రాజా. అబద్ధం చెప్పకండి పెదరాణి అమ్మా. మీ కారణంగా రాణి ఈ మహల్ నుంచే కాదు, ఆమెర్కోట్ కూడా వదిలేసి వెళ్ళిపోతుంది. మీకు రాణి అంటే మొదటి నుంచి ఇష్టం లేదు కదూ, అందుకే మీరు తనను ఏడిపించారు, తనతో పందాలు కాశారు. ఆ పందాలు గెలిచిన తర్వాత కూడా మీరు తన జీతం ఆపేశారు. నాతో ఎవరైనా స్నేహం చేయడం చూస్తే మీరు ఓర్వలేరు కదూ. రాణి అలా వెళ్ళిపోవడంలో మా ప్రమేయం ఏమీ లేదు రాజా. మీకు మా మీద నమ్మకం ఉంది కదా? లేదు లేదు ఇంతకు ముందు నేను అనుకునేవాణ్ణి మీరు నాన్నగారిలా ఇంకా మహల్లో మిగిలిన వారిలా కాదని. కానీ నేను పొరపాటు పడ్డాను. రాణి ఎప్పుడు నిజమే చెప్పేది. మీరొక దెయ్యం దెయ్యం దెయ్యం. మీకు తెలుసు కదా తనకిప్పుడు డబ్బులు చాలా అవసరమైన సంగతి. అయినా మీరు తన డబ్బులు లాక్కున్నారు. ఈ డబ్బులు మిమ్మల్ని కాపాడలేవు పెద్దరాణి అమ్మా. మీ కడుపులో నొప్పి వస్తుంది. మీరు చిన్నపిల్లల మనుషులను అర్థం చేసుకుంటారనుకున్నాను, వాళ్ళని ప్రేమిస్తారనుకున్నా, వాళ్ళని బాగు చేసేందుకే వాళ్ళని శిక్షిస్తారనుకున్నాను. కానీ నాకు ఇప్పుడు అర్థమైంది పెద్దరాణి అమ్మ, మీకు
నాన్నగారికి ఎలాంటి వ్యత్యాసము లేదు. రాజా, ఒక్క మాట చెప్పినా పెద్దరాణి అమ్మ, నాన్నగారు మీకన్నా మంచివారు. కనీసం వారు మీలా మంచివాళ్ళ నటించే ప్రయత్నం అయితే చేయరు. నేనేమైనా చేస్తుంటే నన్ను శిక్షించండి, రాణిని కాదు. నన్ను గుంజీలు తీయమనండి, చేతులు పైకి నిలబెట్టండి, కావాలంటే గంటసేపు గోడ కుర్చీలో కూర్చోమనండి. కానీ రాణిని మాత్రం శిక్షించకండి పెద్దరాణి అమ్మ. మేం పిచ్చివారిలా ఈ రాజారాణి కథ ముగించేశామనుకున్నాం. కానీ ఈ కథ మహాకావ్యంలా తయారయ్యేలా ఉంది. ఏదో ఒకటి చెయ్యక తప్పదు. మీరు మమ్మల్ని తప్పుగా అర్థం చేసుకున్నారు రాజా. మీరు ఇలా మాట్లాడతారు అనుకోలేదు. ఇదిగో మాట, ప్రమీళ, రేఖ. ఈ సుప్రియ వాళ్ళ ఇల్లెక్కడో మీలో ఎవరికైనా తెలుసా? లేదు లేదు, మాకు తెలీదు. ఇప్పుడు సుప్రియ ఎక్కడుంటుందో ఎలా తెలుస్తుంది? అది నేను చెప్తాను మీకు. నువ్వు నమస్కారం అండి, నేను సుప్రియ వాళ్ళ కొడుకునండి. మీకు గుర్తుందా ఆ రోజు బట్టలు వేయడానికి ఇక్కడికి వచ్చాను? అవును. కానీ ఏమైంది ఆ రోజు? సుప్రియ తన బహుమతి ఎందుకు అందుకోలేదు? మీరు డబ్బుకి చాలా ఇబ్బంది పడుతున్నారట కదా? అది అప్పుడు కాదండి, ఇప్పుడు కూడా ఉంది. ఆ అవసరం కోసమే నేను ఈరోజు మీ ముందుకు వచ్చాను. ఆ రోజు అమ్మ ఆరోగ్యం బాగా పాడైపోయింది, అందుకే నేను ఆవిడ్ని ఆసుపత్రికి తీసుకెళ్లాల్సి వచ్చింది. ఆవిడ ప్రాణాలకి చాలా ప్రమాదం ఉందండి. ఆ బహుమతిలో వచ్చే డబ్బుని మీరు నాకు ఇప్పుడు ఇప్పించగలరా? సుప్రియ రాలేదు కాబట్టి ఆ బహుమతి ఇంకొకరికి ఇచ్చేసాం. కానీ నువ్వేం కంగారు పడుకు, మీ అమ్మ పడిన కష్టం ఊరికే పోలేదు. ఒక ఆవిడికి సుప్రియ అల్లికలు చాలా నచ్చాయి. తనని వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చారు. అలాంటి అల్లికలు మరెన్నో చేయించుకుంటారట. అందుకే ఆవిడ మీ ఇంటికి వద్దాం అనుకుంటున్నారు. అవునా? ఎవరండి? లోపలికి రా. మీరు అర్థం చేసుకోవడం లేదు రాజా. చూడండి, చెట్టు పెరుగుతున్నప్పుడు దానికి నీడతో పాటుగానే కొంత ఎండ కూడా అవసరం ఉంటుంది. మేమెప్పుడైనా నిన్ను శిక్షించామంటే మీ ఇద్దరికి బుద్ధి చెప్పాలనే అలా అర్థం చేసుకోవాలి. చూడు, మీరు జీవన్ పట్ల ఎలా చేశారో అది చూశాక లోకల్లో ఏ నాన్నమ్మైనా ఇలాగే చేస్తుంది. అయినా మీరు నన్నే అనుమానిస్తున్నారా? మీ నాన్నమ్మని. మీకోసం నేను ఎన్ని రాత్రులని నిద్ర లేకుండా గడిపాను. మిమ్మల్ని ఎంతగా ప్రేమించాను. సారీ పెద్దరాణి అమ్మ, నేను కోపంలో హద్దులు మీరు మాట్లాడాను. కానీ నేనేం చేయను, నేను రాణికి దూరంగా ఉండలేను. నాకింతవరకు రాణి లాంటి ఫ్రెండ్ ఎవరూ దొరకలేదు. తను నాకు అందరికన్నా మంచి ఫ్రెండ్ పెద్దరాణి అమ్మ. తనతో ఉంటే నాకు చాలా బాగుంటుంది. తను చాలా మంచి అమ్మాయి పెద్దరాణి అమ్మ. వాళ్ళ నాన్న నానమ్మ కూడా చాలా మంచివారు. రాజాబాజాకి ఏ సమస్య ఉండదు కదా? నాకైతే రాజాబాజా సంతోషానికి మించింది ఏదీ లేదు.